హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యాక్టరీ రీసెట్ అవుతే మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ ఏమింటివి అని మనకు కొన్నిసార్లు గుర్తుండదు. ఆ యాప్స్ని మనం ఎలా రికవర్ చేసుకోవాలి, అవే యాప్స్ అని మనకు ఎలా తెలియాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా మొబైల్ యూజర్స్కి ఇది నేను యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, రీసెంట్గా నా మొబైల్ రిపేర్ జరిగితే నేను మొబైల్ షాప్కి తీసుకెళ్తే తను అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యాక్టరీ రీసెట్ కొట్టాడు. ఫ్యాక్టరీ రీసెట్ కొట్టడం వల్ల నా మొబైల్లో ఉన్న 50 GB డేటా నేను కోల్పోయాను. ఈవెన్ ఫొటోస్, వీడియోస్ అండ్ యాప్స్తో సహా. అయితే ఆ యాప్స్ నాకు చాలా ఇంపార్టెంట్ యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ మరి ఏంటి అనేది కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. మరి వాటిని మనం ఎలా రికవర్ చేసుకోవాలి? అయితే అది నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాక మనకి పైన ప్రొఫైల్ ఫోటో ఉంది చూసారా? ఆ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని ఉంది. ఓకే, ఇక్కడ నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్, అప్డేట్స్ అవైలబుల్ అని ఉండి, అండ్ స్టోరేజ్ 4 GB to 52 GB యూజ్డ్, సింక్ యాప్స్ డివైజెస్ సంథింగ్ ఉంది. అయితే ఇందులో మనకు కావాల్సిన కంటెంట్ ఏం లేదు. మేనేజ్కి వెళ్ళాలి. మేనేజ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి యాప్స్ 35 ఇన్స్టాల్డ్ ఉన్నాయి. అంటే ఇవి మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నమాట. అయితే పాత యాప్స్ చాలా మిస్ అయ్యాయి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. మరి అవి ఎలా తెలియాలి? ఇప్పుడు పైన చూడండి గేమ్స్ అని, ఆర్చీవ్డ్ అని, అప్డేట్స్ అవైలబుల్ అని చాలా ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్ ఏవి మనకు అవసరం లేదు. సో ఒక్కొక్కటి క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించి మనం ఏదైతే పెట్టుకున్నామో అప్డేట్స్ అవైలబుల్ ఉన్న వాటికి అప్డేట్స్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి దిస్ డివైస్ దాంట్లో నాట్ ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ మనం క్లిక్ చేస్తే ఇవన్నీ చూసారా? ఇవన్నీ మనం మొబైల్ తీసుకున్న దగ్గర నుండి ఆ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నవి, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నమాట ఇవి. సో మనం ఆల్రెడీ రీస్టోర్ కొట్టినాం కాబట్టి, మొబైల్లో రీస్టోర్ జరిగింది కాబట్టి, రీస్టోర్ ఫ్యాక్టరీ రీసెట్ కొట్టారు కాబట్టి ఆ యాప్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అయితే డిఫాల్ట్గా ఉన్న యాప్స్ ఏమో కొన్ని వచ్చాయి, రాని యాప్స్ ఏమో ఈ లిస్ట్లో ఉంటాయి అనమాట. నాట్ ఇన్స్టాల్డ్ అనే లిస్ట్లో ఉంటాయి. సో అవి మీకు కావాల్సిన యాప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏ యాప్ మనకు కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో వాడిన యాప్స్ కూడా ఉంటాయి. అది అవసరం లేదనుకుంటే మనం లైట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్ట్ బై నేమ్ అండ్ రీసెంట్ అప్డేట్ అనేది. సో నేను రీసెంట్లీ అప్డేట్ అని కొడితే మనం రీసెంట్గా ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కానించి మనకు చూపిస్తుంది అనమాట. చూడండి ఇందులో నాకు కావాల్సిన యాప్స్ని నేను టిక్ ఇస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని అన్ఇన్స్టాల్ అయినవి. సో మొబైల్ రీఛార్జ్ ఒకటి టిక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా చూస్తూ వెళ్తున్నాను. ఇంకా ఏమైనా మనకు కావాల్సిన యాప్స్ మిస్ అవుతున్నాయో నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మీ మొబైల్లో మిస్ అయిన యాప్స్ మీకు తెలుస్తాయి కదా. ఇక్కడ చూడగానే అవి మీరు టిక్ ఇచ్చుకొని డౌన్లోడ్ కొడితే ఆటోమేటిక్గా అన్నిటిని ఒకటేసారి మనం డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను ఎస్ ఎక్స్ప్లోరర్ కూడా చేశాను. అండ్ దెన్ ఇంకా కొంచెం వీడియో స్పీడ్ చేస్తాను. ఫోటో ఎడిటర్ ఒకటి చేశాను. అండ్ నెక్స్ట్ అలా చూస్తూ వెళ్తున్నాను. చూడండి ఇంకేమైనా యాప్స్ టచ్ అవుతావేమో. కావాల్సిన వాటిని మనం టిక్ ఇచ్చి డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ చూడండి పిక్సెల్ ల్యాబ్ ఉంది, క్యాన్వా కూడా నేను వాడాను. సో ప్రస్తుతానికైతే దాన్ని ఇన్స్టాల్ చేయట్లేను. యోనో ఎస్బీఐ ఉంది, దాన్ని కూడా నేను ఇన్స్టాల్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి. అండ్ ఇటుపోతే నెక్స్ట్ ఇంకేమున్నాయి, పిక్సార్ట్ ఉంది, కెరీర్ సర్వీస్ ఉంది. చూడండి పిక్సార్ట్ కూడా నేను ఓకే చేస్తున్నాను. ఇది సూపర్ పీ అంట, అదేందో మరి సపరేట్ యాప్ లాగా ఉంది పిక్సార్ట్ లోగోతోటి. ఇక్కడ మై జియో ఉంది, జియో టీవీ ఉంది, ఫోన్పే ఉంది. ఇవన్నీ నాకు కావాల్సినవి. సో ఓకే అన్నీ టిక్ ఇస్తున్నాను. చూడండి జాగ్రత్తగా ఎయిర్టెల్ యాప్ ఉంది. ఇలా ఒకటొకటి మీకు కావాల్సిన వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతాయి. సో మిస్ అవ్వకుండా చూసుకోండి. టెలిగ్రామ్ కూడా ఉంది అని చేసుకుంటాను. అనవసరమైన యాప్స్ని చేసుకొని మొబైల్ని స్లో చేసుకోవద్దు. మొబైల్ యూజర్స్కి నేను ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే కావాల్సిన యాప్స్ మాత్రమే ఉంచాలి. ఇక్కడ చూడండి పిక్సార్ట్ కూడా ఉంది, పిక్సార్ట్ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ హాట్స్టార్ ఉంది, జియో హాట్స్టార్, అది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా చెక్ చేస్తున్నాను. చూడండి వీడియో కొంచెం స్పీడప్ చేస్తున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ చేశాను, అలా డిఫాల్ట్గా లేదా ఉంటుంది. సో నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను అనుకుంటా. చూడండి ఇంకా చెక్ చేస్తున్నాను. అలాగే
మీకు కావాల్సిన యాప్స్ ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్, నేను వీడియో ప్లేయర్ ఎంఎక్స్ ప్లేయర్ని నేను చేసుకుంటాను. సో యూజ్ చేస్తాను కాబట్టి అవి సెలెక్ట్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాను. 19 సెలెక్ట్ అయింది, అంటే 733 MB తీసుకుంటుంది అని చూపిస్తుంది మనకి. ఇంకొక యాప్ సెలెక్ట్ చేస్తే 20 అయిపోతాయి. వాటన్నిటిని మనం ఒకటేసారి డౌన్లోడ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. అంటే 20నే చేయాలని ఏం లేదు, 1 అయినా డౌన్లోడ్ అయిపోతుంది. కానీ జస్ట్ ఇంకేదో యాప్ మిస్ అవుతున్న ఉద్దేశంతో నేను చెక్ చేస్తున్నాను. చూడండి, తెలుగు క్యాథలిక్ ఫెయిత్ అనేది మిస్ అయింది. సో ఇప్పుడు 20 యాప్స్ అయినాయి. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా అవి డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతాయి. మీరేం దాని గురించి మళ్ళీ సఫర్ అవ్వాల్సిన పర్లేదు. ఇక్కడ చూడండి, పిక్సెల్ యాప్ డౌన్లోడింగ్ అయిపోతుంది, 43% అయిపోయింది అది. ఇంకా చూడండి, వేరే వేరే యాప్స్ కూడా, యూట్యూబ్ స్టూడియో అవుతుంది, ఫోటో ఎడిటర్ అవుతుంది. అంటే దాని చుట్టూ రౌండ్ సర్కిల్ వస్తుంటే ఆటోమేటిక్గా మనకు అది డౌన్లోడ్ అవుతుందని అర్థం. ఆ రౌండ్ సర్కిల్ ఫినిష్ అయితే డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ చేసుకుంటుందని అర్థం. సో ఫ్రెండ్స్ గమనించండి, మీరు ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయ్యాయో, ఫ్యాక్టరీ రీసెట్ అయితే ఏ యాప్స్ మనం మిస్ అయ్యామో అనేది ప్లే స్టోర్లో మన మొబైల్లో ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఇది చాలామందికి యూజ్ అవుతుందని ఉద్దేశంతో నేను చేస్తున్నాను. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. సో అది మీకు యూజ్ అవుతుందని చేస్తాను. చూడండి, ఇక్కడ పిక్సెల్ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది, అండ్ దెన్ మొబైల్ రీఛార్జ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. అలా ఇంకా చాలా యాప్స్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి 20 యాప్స్ సెలెక్ట్ అయినాయి. సో అవి ఒకటొకటిగా డౌన్లోడ్ అవుతుంటాయి. ఇది ఒకవేళ ఈ ఫీచర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, తెలియలేదంటే యూజ్ చేసుకోండి. చూడండి, నేను పిక్సెల్ ల్యాబ్ను ఈ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేశాను. సపరేట్గా దానికి పోయి దాన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ ఏం చేయాలి. చూడండి, ఆటోమేటిక్గా పిక్సెల్ ల్యాబ్ మనకు ఓపెన్ అయిపోయింది. అలా ప్రతి ఒక్క యాప్ పనిచేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అన్నీ ఈజీగా పనిచేస్తాయి. సో మొబైల్ యూజర్స్ ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసారంటే ఇది మీకు అర్థమవుతుందని, ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, లైక్ చేయట్లేరు. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే యూట్యూబ్ మన ఛానల్ని చాలామందికి షేర్ చేస్తుంది, పుష్ ఎక్కువ ఉంటుంది మన ఛానల్కి. సో నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు, కనీసం లైక్ కూడా చేయకపోతే మీకు యూజ్ అవుతేనే కదా లైక్ చేస్తారు. సో లైక్ చేస్తే మన ఛానల్కి చాలా వరకు పుష్ ఉంటుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కారంటే ఆటోమేటిక్గా నేను చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ అండ్ దాన్ని ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, యూట్యూబ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.